కర్ణాటకలోని దావంగరే జిల్లాలో ఉన్న హరిహర్ గొప్ప చరిత్ర మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన పట్టణం. ఇది కొన్ని ఇతర గమ్యస్థానాల వలె ప్రసిద్ధి చెందకపోయినా, ఇది అన్వేషించడానికి అనేక ఆసక్తికరమైన స్థలాలను అందిస్తుంది. హరిహర్ ఫోర్ట్ ఈ చారిత్రక కోట చరిత్ర మరియు వాస్తుశిల్పంపై ఆసక్తి ఉన్నవారికి అద్భుతమైన ప్రదేశం. ఇది విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడిందని నమ్ముతారు మరియు ఇది కొంతవరకు శిథిలావస్థలో ఉన్నప్పటికీ, ఇది గొప్ప వీక్షణలు మరియు ప్రాంతం యొక్క గతం యొక్క భావాన్ని అందిస్తుంది. శ్రీ హరిహర ఆలయం శివుడు మరియు విష్ణువులకు అంకితం చేయబడిన ఈ పురాతన ఆలయం ఒక ముఖ్యమైన మతపరమైన ప్రదేశం. ఇది మీరు స్థానిక ఆధ్యాత్మికతను అనుభవించే మరియు సాంప్రదాయ దక్షిణ భారత ఆలయ నిర్మాణాన్ని ఆరాధించే ప్రదేశం. హనుమాన్ ఆలయం శక్తివంతమైన మతపరమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఇది స్థానికులు మరియు సందర్శకులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. అయ్యప్ప స్వామి ఆలయం పట్టణంలో ఉన్న ఈ ఆలయం అయ్యప్పకు అంకితం చేయబడిన మరొక ముఖ్యమైన ధార్మిక క్షేత్రం. ఇది స్థానిక భక్తి మరియు సంస్కృతిని ప్రతిబింబించే ప్రశాంతమైన ప్రదేశం. భోగ నందీశ్వర దేవాలయం హరిహర్ నుండి కొంచెం దూరంలో ఉన్న ఈ దేవాలయం అద్భుతమైన వాస్తుశిల్పం మరియు ప్రశాంతమైన వాతావరణం కోసం సందర్శించదగినది. ఇది శివునికి అంకితం చేయబడింది మరియు నంది కొండల దిగువన ఉంది. సంగమ హరిహర నుండి కొంచెం దూరంలో తుంగ మరియు భద్ర నదులు సంగమించే ప్రదేశం. ఇది ఒక సుందరమైన ప్రదేశం మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది ప్రశాంతమైన సందర్శనకు చక్కని ప్రదేశం. స్థానిక మార్కెట్లు స్థానిక మార్కెట్లను అన్వేషించడం ఒక సంతోషకరమైన అనుభవం. మీరు సాంప్రదాయ కర్ణాటక హస్తకళలు, సుగంధ ద్రవ్యాలు మరియు స్థానిక ఆహారాలను కనుగొనవచ్చు. ఇవి స్థానిక సంస్కృతికి రుచిని అందిస్తాయి. పర్యాటక మౌలిక సదుపాయాల పరంగా హరిహర్ మరింత నిరాడంబరంగా ఉన్నప్పటికీ, దాని సాంస్కృతిక మరియు చారిత్రక ప్రదేశాలు ఈ ప్రాంతం యొక్క వారసత్వాన్ని నిజమైన సంగ్రహావలోకనం అందిస్తాయి. Thank you for watching. Like, comment and subscribe.